హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి కంటెంట్ కావాలో చాలా క్లియర్గా డీటెయిల్గా ఇస్తున్నారండి. అవును, అంటే మనం మారితే ఏదైనా మారుతుంది, మనం మారలేదంటే ఏది మారదు. బట్ అది ఎంత ఈజీగా మారాలి అనేటువంటి దానికి మాత్రం యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఆ రియల్ ఎగ్జాంపులరీ వరల్డ్ని క్రియేట్ చేశారని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. అంత ఇదిగా తీసుకొని వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలు చెప్పబోయే ముందు జాగ్రత్తగా ఉండండి. ఈ నవంబర్ 20 ఈవెంట్కి చాలా రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి. అది కూడా లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ఆఫర్స్ ఉన్నాయి. సీట్స్ కూడా లాస్ట్ టైం మన ఈవెంట్ చేసినప్పుడు June 1 చాలా మంది లాస్ట్ మూమెంట్లో కాల్ చేసి సీట్స్ ఫిల్అప్ అయిపోయి అప్పుడు చాలా మంది బాధపడ్డారు. సో ఈ నవంబర్ 20 మిస్ అవ్వద్దు. చాలా మంది ఏం చేస్తుంటారంటే మన వైపు ఏం చేస్తుంటారు, మన కాలేజ్ డేస్లో కూడా గుర్తెచ్చుకుని లాస్ట్ ఆఖరి రోజు పేమెంట్ అంటే ఫీజు పేమెంట్ దాకా లాస్ట్ రోజు వెళ్తే లైన్ ఎక్కువ ఉంటుంది అనమాట. లాస్ట్ రోజు వరకు మనం ఫీజు కట్టాం జనరల్గా. సో ఇక్కడ అలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దు. ఎందుకనంటే ఛాంపియన్ మైండ్ సెట్ అంటే ఛాంపియన్స్ అనే టాపిక్ రీసెంట్గా చేశాను. వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇచ్చాను. అయితే ఇక్కడ పాయింట్ చెప్పబోతుంది ఏంటంటే దర్ ఇస్ వన్ పర్సన్ కాల్డ్ కారల్ ఎస్ డ్వక్. ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బుక్గా మైండ్ సెట్ మీద ఈవిడది నెంబర్ 1 బుక్ అండి. ఈ బుక్ చదవమని బిల్ గేట్స్ కూడా రెఫర్ చేస్తుంది. నేను 8 నెలలు బట్టి బుక్ చదువుతున్నాను. 8 months నుంచి అసలు అంటే చాలా కష్టం, కొన్ని పదాలు కొన్ని కష్టంగా ఉన్నాయి, అర్థం కాలే, అయినా కూడా చాలా అర్థం చేసుకుని 8 నెలల బట్టి రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే జాగ్రత్త ఉంది. మైండ్ సెట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆవిడేం చెప్తుందంటే చాలా మంది సక్సెస్ అవ్వకపోతే ఇది బాగాలేదు, గ్రహాలు బాగాలేదు, జాతకం బాగాలేదు, అది ఏవో చెప్తుంటారు. కానీ ఆవిడేం చెప్తుందంటే అన్నిటికన్నా ప్రపంచంలో మళ్ళీ నా క్లాసెస్కి రండి, నేను ప్రూవ్ కూడా చేస్తాను, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మైండ్ సెట్. ఈవెన్ ఆవిడేం చెప్తుందంటే మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జాగ్రత్త ఉండండి. ఈ మైండ్ సెట్ కానీ మీకు ఫిక్స్ అయిపోయిందా మీ లైఫ్లో, ఇంకా ప్రపంచంలో ఏది మనల్ని ఆపలేదండి. ఆవిడేమంటుందంటే స్టెబిలిటీ ఆఫ్ మైండ్ సెట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ రావాలంటే. స్టెబిలిటీ ఆఫ్ మైండ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, మనం ఒక బుక్ చదవాలని తీస్తాం, సడన్గా ఆ 2 పేజీలు చదివి వేరే బుక్కి వెళ్ళిపోతాం, లేదా వేరే పనిలోకి మొబైల్లోకి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం, అందులోకి వెళ్ళిపోతాం. స్టెబిలిటీ ఆఫ్ మైండ్. ఒకప్పుడు నా మైండ్ సెట్ అదే, పుస్తకం తీసేవాడిని, 2 పేజీలు చదివేవాడిని. సో నాకు తెలిసి మీరు కూడా ఇలా జరిగి ఉండొచ్చు. సడన్గా ఏ ఫోనో మెసేజ్ వస్తే టింగ్ అని అందులోకి వెళ్ళిపోతాం. మన టార్గెట్ ఏంటి తెలుసా, పుస్తకం ఓపెన్ చేసినప్పుడు ఈ రోజు ఎలాగైనా 10 పేజీలు చదవాలా అని అనుకుంటాం. కానీ ఒక్క పేజ్ చదవగానే టింగ్ మెసేజ్ వస్తుంది, అందులోకి వెళ్ళిపోతాం. ఆవిడేం చెప్తుందంటే మీరు విజయాన్ని సాధించాలంటే మైండ్ సెట్ కింద కామెంట్ టైప్ చేయండి, స్టెబిలిటీ మైండ్ సెట్. ఇది నాకు ఒకప్పుడు చాలా వీక్ అండి, స్టెబిలిటీ ఉండేది కానీ ఈరోజు నేను అనుకుంటా ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలి అంటే రాత్రి ఉంటుంది ఎక్సర్సైజ్ చేయాలి, తెల్లారిగా స్టెబిలిటీ మైండ్ సెట్ ఉండదు. రాత్రి ఉంటుంది లేవాలి, తెల్లారిగా స్టెబిలిటీ ఉండదు. లైఫ్ లో విజయం సాధించాలంటే ఆవిడ చెప్పిన ఫస్ట్ పాయింట్ జాగ్రత్త ఉండండి, కింద కామెంట్ టైప్ చేయండి, స్టెబిలిటీ మైండ్ సెట్. అది చాలా మందికి ఉండదండి. మీరు అలా చెప్తుంటే స్టేజ్ స్టూడియోను అర్థం కావట్లేదు. అంటే నేను అది అనుభవించాను కాబట్టి అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను సార్. నాకు పుస్తకం కొనేస్తా, కూర్చుంటే స్టేజ్ మీద మాట్లాడుతున్నట్టే ఉంది. అంటే అది అలవాటు అయిపోయింది సార్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది నేను ఒక్కసారి మీకు అనాలిసిస్ చేసుకోండి, మీరు ఎక్కడ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ సెట్ మిస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది ఒక పని స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఆపేస్తుంటూ ఉంటారు. సో విజేతలు జాగ్రత్త ఉండండి, ఏ పనిని మొదలు పెడతారో ఆ పనిని ఫినిష్ చేస్తారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఆవిడ చెప్పిన రెండో పాయింట్, ఫస్ట్ పాయింట్ స్టెబిలిటీ మైండ్ సెట్. రెండోది ఏంటంటే 2 మైండ్ సెట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. సో ఫిక్స్డ్ మైండ్ సెట్ ఎవరు, వీళ్ళకి యావరేజ్ ఉండిపోతారు. ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ ఆర్ యావరేజ్ పీపుల్, గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్. అయితే ఈవిడ రీసెర్చ్ చేసింది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ప్రతి 100 మందిలో 95 మంది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటారట, కేవలం 5% పీపుల్ మాత్రమే గ్రోత్ మైండ్ సెట్ ఉంటారు. అంటే వీళ్ళు కొత్తగా నేర్చుకోవడానికి ఇష్టపడుతుంటుంటారు. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ జీనియస్ ఎందుకంటే హీస్ ఎ క్యూరియస్ కాబట్టి జీనియస్. సో మీరు లైఫ్లో జీనియస్ అవ్వాలంటే క్యూరియస్ అవ్వాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మనం చిన్నప్పుడు ఎక్కువ నేర్చుకుంటాం, బట్ అప్పుడు మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది. పెద్ద అయిన తర్వాత మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, లెర్నింగ్ ఆపేస్తాం. అంటే ఇమ్మెచ్యూరిటీగా ఉన్నప్పుడు ఎక్కువ నేర్చుకుంటాం, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లెర్నింగ్ ఆపేస్తుంటాం. చాలా మంది మీ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాకు ఒక 10 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళండి, అప్పుడు మెచ్యూరిటీ ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉందా? ఇప్పుడే ఎక్కువ ఉంది. కానీ అప్పుడు మీరు ఎక్కువ నేర్చుకోవడానికి కష్టపడతారో, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత నేర్చుకోవడం ఆపేస్తాం. సో అది గుర్తుపెట్టుకోండి. ఆవిడేం చెప్తుందంటే కింద కామెంట్స్ టైప్ చేయండి, గ్రోత్ మైండ్ సెట్ ఎవరంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. కానీ మనలో చాలా మంది తప్పేంటంటే వేరే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, మనకు సంబంధం లేని విషయాలు నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట, సంబంధం లేని విషయాలు చూస్తుంటూ ఉంటాం. సో ఇక్కడ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏ లైఫ్లో దేంట్లో ఎదగాలనుకుంటున్నారు, చాలా మందికి అందరి గోల్ ఒకటే, డబ్బు సంపాదించడం. అందరి గోల్ ఎస్ఆర్నో, మీరు టైప్ చేయండి ఎస్ఆర్నో. గోల్ ఒకటే, కానీ వెళ్ళే దారులు వేరు. ఒకళ్ళు జాబ్ ద్వారా డబ్బు సంపాదిస్తారు, ఒక బిజినెస్ ద్వారా, ఒక రకరకాల బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించడం గోల్.
నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీరు నా క్లాస్కి ఎందుకు రావాలంటే నేను చెప్పేది కేవలం డబ్బు గురించే. డబ్బు ఏ విధంగా ఉంటే డబ్బు వస్తుంది. అయితే ఆవిడ చెప్పిన 3వ పాయింట్ ఏంటంటే ఎవరికి గ్రోత్ వస్తుందంటే ఏ మైండ్ సెట్ మారాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు థింక్ అండ్ గ్రో రిచ్ చదవండి, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చదవండి, సో మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, ఏ పుస్తకం చదివినా ఈ మధ్య నేను రోజుకి 3-4 గంటలు చదివేస్తున్నాను అనమాట. ఎండ్ ఆఫ్ ద డే మీరు రావాల్సింది అన్వర్ గారి క్లాస్కే, నేను మళ్ళీ ఇంక్లూడింగ్ మీ. అది అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ ని యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు ప్రాక్టీస్ చేయడం. బట్ మీ క్లాస్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ ఎనర్జీ షిఫ్టింగ్ అనేది ఉంటుంది చూసారా, చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పక్కనే మన క్యాబిన్స్ ఉన్నా మిమ్మల్ని చూసిన తర్వాత నేను చాలా చేంజ్ చేసేసుకొని చాలా ఈవెన్ థింగ్స్ కూడా మార్చేస్తున్నాను. సూపర్ సార్, బాగా బుక్స్ అన్ని మొత్తం క్యాబిన్ అంతా మారిపోతుంది. అదే కావాలి సార్, పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అసలు అంటే మీరు చెప్తుంటే నాకు ఆనందం ఉంది మీరు మారుతున్నారంటే. సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, జనవరిలో దుమ్ము దులిపేస్తాను, గ్యారంటీ సార్, నాకు నమ్మకం ఉంది. కనిపిస్తుంది దులిపించే అట్లా పబ్లిక్ లో అలా వెళ్ళిపోతాయి అన్ని. అవును అసలు. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ సార్, అంటే నేను చూస్తున్నాను కదా, లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనకి కూడా గుర్తుపెట్టుకోండి. పవర్ ఆఫ్ పీపుల్. జిమ్రాన్ అనే వ్యక్తి చెప్తాడు అనమాట, ఒక ప్రపంచంలో అత్యంత అంటే టాప్, ఒకప్పుడు అంటే మోటివేషన్ గురు అని అంటారు అతను ఏం చెప్పాడంటే పవర్ ఆఫ్ 5. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి కంపల్సరీగా, పవర్ ఆఫ్ 5. ఎందుకంటే ఎందుకు సార్ టైప్ చేయాలి? టైప్ చేస్తే మనకి బాగా గుర్తుంటుంది. చిన్నప్పుడు మీకు గుర్తుందా, మనకి ఎక్కలు రాయించేవారు, పదే రాయడం వల్ల బాగా గుర్తుంటుంది. 10th క్లాస్లో చదివిన తెలుగు పద్యం గుర్తుండదు, కానీ తరగతిలో రాసిన ఎక్కలు గుర్తుంటాయి. ఎందుకంటే పద్యం చదువుతాం తప్ప రాయం, చిన్నప్పుడు మాత్రం రాస్తాం. అందుకే నేను టైప్ చేయమన్నా పవర్ ఆఫ్ 5. ఏంటి పవర్ ఆఫ్ 5 అంటే ఏ 5గురితో మీరు ఎక్కువ ఉంటారో ఆ 5గురి యొక్క యావరేజ్ సక్సెస్ మందండి. దిస్ ఇస్ పవర్ ఆఫ్ 5, వెరీ వెరీ ఇంపార్టెంట్. జిమ్రాన్ అని చెప్తారు అనమాట. సో మీరు ఏ 5 పుస్తకాలు ఎక్కువ చదువుతారో, ఏ 5గురితో ఎక్కువ మాట్లాడతారో, ఏ 5 గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారో అదే మనకు కనెక్ట్ అవుతుంది. సో ఈ లా ఆఫ్ ఆవిడ చెప్పింది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వండి. ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఎనర్జీ. మెటాఫిజిక్స్ కావచ్చు, క్వాంటమ్ ఫిజిక్స్ కావచ్చు, ఏ ఫిజిక్స్ చెప్పినా ఎటు వెళ్ళినా కూడా ఈ ఎనర్జీ గురించి. ఈరోజు నేను కొత్త పుస్తకం చదువుతున్నాను అనమాట, ద పవర్ ఆఫ్ ఎనర్జీస్. కొన్ని పుస్తకాలు చదువుతుంటే అసలు నేను షాక్ అయిపోయింది ఏంటంటే, మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ని అసలు మెజర్ చేయడానికి ఒక మనిషి అసలు లైఫ్ టైం సరిపోదట, అంత పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి మనకి. అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్తో ఎనర్జీ చెప్తుంది. మన ఎనర్జీ ఎలా ఉంటుందంటే మనం వేసుకునే దుస్తులు బట్టి కూడా ఉంటుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ దుస్తులు బట్టి మీ ఎనర్జీ ఉంటుంది. ఇది టాపిక్ అండి. మీరు వేసుకునే డ్రెస్సులు బట్టి ఎనర్జీ వైబ్రేషన్ కూడా ఉంటుంది. మీకు ప్లాంక్స్ ఈక్వేషన్ గుర్తుందా? E = hμ. ఈ H ఈజ్ అ ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. H ఈజ్ అంటే సో మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఎనర్జీ ఈక్వేషన్ ఏంటి? ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. H ఈజ్ అ ప్లాంక్స్ కాన్స్టెంట్. అంటే ఎనర్జీ ఎంత పెరిగితే ఫ్రీక్వెన్సీ అంత పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే వైబ్రేషన్. సో అదే ఈరోజు ఈ వీడియో చెప్పాను. నేను సైన్స్ని చాలా సింపుల్గా నా క్లాసెస్కి వస్తే ఎంత ఈజీగా, మీరు 100 పుస్తకాలు అవసరం లేదు, 100 మోటివేషన్ వీడియోస్ అవసరం లేదు. నా క్లాసెస్కి రండి, కేవలం మీకు చాలా ఈజీగా, అంటే సూదిలో దారం ఎంత ఈజీగా ఎక్కించవచ్చు అంత ఈజీగా ఎక్కించేస్తానండి, అంత ఈజీగా. సో మీ దుస్తులు మీ మీ ఎనర్జీని డిసైడ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ చూద్దామండి. సైన్స్ ఏం చెప్తుంది? ఎటువంటి అంటే మనం డ్రెస్సెస్ వేసుకుని మన ఎనర్జీ అలా ఉండదు. జనరల్గా ఫైబర్ కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, మనసు ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటుంది. అదే సింథటిక్ ఫైబర్ వేసుకున్నారు అనుకోండి, సింథటిక్ ఫైబర్, నేను ఈ పిక్చర్స్ చాలా జాగ్రత్త చూపిస్తాను, ఇది చాలా షేర్ చేయండి ఈ వీడియో. టెన్షన్, అశాంతి ఉంటుంది దానికి. అంటే మనం వేసుకునే డ్రెస్సు బట్టి కూడా మన ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. అందుకే మెడిటేషన్ చేసినప్పుడు కొంతమంది ఒక డ్రెస్లు వేసుకుంటారు, అక్కడ జిమ్ డ్రెస్లు వేసుకోరు ఎవరు. మెడిటేషన్ చేసినప్పుడు మెడిటేషన్ డ్రెస్లు వేసుకుంటారు. దాన్ని బట్టి కూడా ఆలోచనలు ఉంటాయండి. మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు లూజ్ బట్టలు వేసుకుని వెళ్ళండి, మీకు ఆ ఎనర్జీ రాదు, ఆ మోటివేషన్ రాదు. సో అంటే మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఒక డ్రెస్ వేసుకోవాలి, మీకు ఎనర్జెటిక్గా ఉండాలనుకుంటే ఒక డ్రెస్ వేసుకోవాలి. సో అంటే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కొంచెం వైట్ డ్రెస్, కాటన్ డ్రెస్లు వేసుకోవడం వల్ల కూడా మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. అందుకే మీరు చూడండి, జనరల్గా ఓం శాంతి అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు బట్టి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకా మీరు తీసుకుంటే సింథటిక్ డ్రెస్లు వేసుకోవడం చాలా చిరాగ్గా అనీజీగా అనిపిస్తుంటుంది అనమాట మీకు. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుని, ఇంతకుముందు కూడా వీడియో చెప్పాను, ఈరోజు బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నారు, ఆ రోజు మీకు ఎలా జరిగింది? ఈరోజు నేను బ్లూ వేసుకున్నా, ఓకే ఈరోజు అంతా నాకు ఎలా జరిగింది? ఈరోజు నేను ప్యూర్ వైట్ వేసుకోండి, బ్యాక్ టు బ్యాక్, టాప్ టు బాటమ్ వైట్ వేసుకోండి. ఈరోజు వైట్ వేసుకుంటే నాకు ఈరోజు ఎలా ఉంది నా మైండ్ సెట్? అబ్జర్వేషన్. లైఫ్లో ధీరుభాయ్ అమ్మ మాట చెప్తాడండి అతను, ఎవరైతే అబ్జర్వేషన్ చేస్తారో వాళ్ళే చాలా గొప్పలు అయిపోతారు.
ధీరుభాయ్ అంబానీ ఒకప్పుడు 33 రూపాయలు పెట్రోల్ బంకులో పనిచేసినప్పుడు అతను స్టార్ హోటల్స్కి వెళ్ళి అబ్జర్వేషన్ చేయడం మొదలుపెట్టాడు. ధనవంతులు ఎలా ఉంటారు, ఏం పట్టుకుంటారు, అక్కడ అసలు వాళ్ళు ఎలా నడుస్తారు, సూట్ ఎలా వేసుకుంటారు, అసలు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారని అబ్జర్వేషన్ చేయడం వల్ల నేను అంత గొప్పడైనని చెప్తారు ధీరుభాయ్ అంబానీ. సో ధీరుభాయ్ అనే పుస్తకంలో నేను చదివాను ఈ పాయింట్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు కూడా గబ పారిపోకూడదండి. అక్కడ నేనేం చేస్తానంటే 1 hour ముందు వెళ్ళిపోతాను ఎయిర్పోర్ట్కి. వెళ్ళిపోయి అక్కడ అందరిని అబ్జర్వ్ చేస్తాను. రిచ్ పీపుల్ ఎలా ఉన్నారు, అసలు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలాంటివి, ఇవన్నీ కూడా నా క్లాసెస్లోకి వస్తే నేను నేర్పిస్తాను అనమాట. సో అండ్ ఇక్కడ చూడండి, కాటన్ లెనిన్ ఇవి వేసుకోవడం వల్ల ప్యూరిటీ ఆఫ్ థాట్స్ ఉంటాయి. మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి సిల్క్ డ్రెస్లు వేసుకోవడం. చూడండి ఇక్కడ మీరు చూడండి, ఈ డ్రెస్ చూస్తే ఒక రాజసంగా అనిపిస్తుంది అనమాట. సో రాజసం, శక్తి, పవర్ ఇవన్నీ కూడా యాడ్ అవుతుంది. అప్పుడప్పుడు మనం ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక కిరీటం మీ నెత్తి మీద పెట్టారు అనుకోండి, వెంటనే ఏదో మీరు రాజులే ఫీల్ అయిపోతాం. కత్తి పెట్టారు అనుకోండి, అంటే ఆ యాక్షన్ వచ్చేస్తుంది బాడీలోకి. అంటే మనం ధరించే బట్టలు, మీరు వేసి పట్టుకున్న వాటి బట్టి, ఇప్పుడు మీరు గన్ పట్టుకున్నారు అనుకోండి, మీరే ఒక సినిమాలో హీరో లాగా ఫీల్ అయిపోతుంటారు. అంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీరు బిలియనర్స్ అవ్వాలంటే, బాగా డబ్బు సంపాదించాలంటే ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ఉంటే, ఎటువంటి ఫిజియాలజీ ఉంటే సక్సెస్ అవుతారు అన్నది. ఎందుకంటే సైకాలజీ అని చెప్తున్న జాగ్రత్త పెట్టుకోండి. మీ సైకాలజీ మారాలంటే మీ ఫిజియాలజీ మారాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. నా క్లాసెస్కి వచ్చి నేను నేర్పించేదే. అండ్ ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోండి, సింథటిక్ డ్రెస్ చూడండి, ఇలాంటి డ్రెస్లు వేసుకున్నా కూడా చాలా చిరాగ్గా, అనీజీగా అనిపిస్తుంటుంది అనమాట. మీ ఎనర్జీ లెవెల్స్ వీక్గా ఉంటాయి. సో మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. స్టార్ హోటల్స్, యూ గో టు ఎనీ స్టార్ హోటల్, ఏ హోటల్కి వెళ్ళినా వైట్ కలర్ బెడ్షీట్స్ ఎందుకు వాడతారో, వైట్ పిల్లోస్ ఎందుకు వాడతారు అని కూడా నేను ఒక వీడియో కూడా చేశాను. అది కూడా చూడండి. సో మీరు ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, మీ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు యువర్ డ్రెస్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని, సో మంచి డ్రెస్సులు వాడండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి, ఎందుకు ఎనర్జీ షిఫ్ట్ గురించి నేను బాగా చెప్తాను. ఫెంటాస్టిక్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.